ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ముగిశాయి. ఇక ఫలితాల కోసం విద్యార్థులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ఫలితాలు విడుదలవుతాయి, దానికి సంబంధించి డేట్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మార్చి 20వ తేదీన అయితే ముగిశాయి. ఇక ఈ పరీక్షల్లో కేవలం 75 మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదు చేసినట్లు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఇక ఎంతకన్నా తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారని కూడా బోర్డు అయితే ఇంటర్మీడియట్ తెలిపింది. ఇక వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభించి ఉన్నారు. ఏప్రిల్ 4 నాటికి ఆ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేస్తామంటూ అధికార యంత్రాంగం అయితే పేర్కొంటూ ఉంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఏవైతే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్స్ ఉన్నాయో వాల్యుయేషన్ అనేది కరెక్షన్ అనేది జరుగుతుంది. కరెక్షన్ అనేది పూర్తయిన వెంటనే ఫలితాలకు సంబంధించి ఏవైతే ఈ వాల్యుయేషన్ జరిగాయో వాటి యొక్క మార్క్స్ అనేవి క్రోడీకరిస్తారు. అవన్నీ కూడా ఒక సీడీ రూపంలో పొందుపరిచి అవి బోర్డుకు అయితే పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రిజల్ట్కి సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చూస్తే ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా ఏప్రిల్ 15 లేదా 18వ తేదీలోపు ఈ ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆలోపు ఈ యొక్క వాల్యుయేషన్ ప్రక్రియ క్రోడీకరించడం, ఆన్లైన్లో సీడీ రూపంలో రూపొందించడం, విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ డేటా ఇవన్నీ కూడా మనకి వెరిఫై చేసి 1-2 సార్లు అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే రిజల్ట్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2nd వీక్లో ఈ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ కాబోతున్నాయి. ఒకసారి అయితే గమనించండి.